ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ గారు మద్యపాన ప్రియుల కడుపు కొట్టే జగన్ అని విమర్శించారు. ఇప్పుడు కల్తీ మద్యంతో ప్రాణాలు పోతున్నా కూడా ఎందుకని మాట్లాడతలేదు పవన్ కళ్యాణ్ గారు? ఎందుకంటే ఎక్కడున్నారు సార్ ఆయన పవన్ కళ్యాణ్ గారు? ఎక్కడున్నారు? ఎక్కడైనా ఉన్నారండి? కనిపిస్తున్నారు? అసలు ఎప్పుడు వస్తున్నారో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతున్నారో తెలియదు పవన్ కళ్యాణ్ గారు. ఎలక్షన్ ముందు చాలా భారీ డైలాగులు వేసారండి బాబు ఆయన. ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. రాష్ట్రంలో ఇంత కల్తీ మద్యం జరుగుతుంది. ఎక్కడ ఎందుకండి పక్కన మా యలమంచిలో దొరికిందండి. యలమంచిలో కూడా నకిలీ మంది దొరికింది. దాని గురించి ఎవరు స్పందించరు. ఓమేద్ గారు స్పందించరు, ఎవరు స్పందించరు. అప్పుడు అక్కడ మన తిరుపతిలో అక్కడ మొన్న 1000 కోట్ల విలువ చేసి అన్నమయ్య జిల్లాలో ఆ కల్తీ మంది దొరికింది. దానికోసం ఇప్పుడు ఆయన ఇప్పుడు మాట్లాడాడు ఆయన. ఎప్పుడైనా జగన్ గారి మీద మాట్లాడాలంటే చంద్రబాబు ఆపదలో ఉంటే ఆదుకోవడానికి వస్తారు బయటకు. అంతప్పుడు అగైనా రారండి బాబు ఆయన. నాణ్యమైన మద్యం 99 రూపాయలకి బ్రహ్మాండం అండి. వాటర్లో స్పిరిట్ వేసి ఇచ్చేస్తున్నారు. 4 కోట్లు అయితే చాలండి. ఈ పాటికలు చాలా మంది జనాలు హాస్పిటల్లో ఉన్నారండి. కళ్ళు చూడబడి ఒకసారి బాబు వీళ్ళందరూ వీళ్ళు ఇచ్చే నాణ్యమైన 99 రూపాయల మందం కాదండి. ఏ మందు రేటు తగ్గలేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కంపెనీల మీద విమర్శించారో ఇప్పుడు కూడా అదే మందు కంటిన్యూ అవుతుంది తప్ప వీళ్ళు కొత్తగా తెచ్చింది ఏమీ లేదండి. పైపెచ్చి ఇచ్చిన బెనిఫిట్ ఏంటంటే కల్తీ మందు అండి. మనకి ఆడెవడో వీడియో చేసాడండి. ఆడెవడో ఆర్పీ గారు ఎవడో ఇలా కలుపుకోవచ్చు అని. అది వాళ్ళ నాయకులకి దిక్సూచి అండి. అది వాళ్ళ నాయకులకి దిక్సూచి ఇలా కలిపి అమ్మది అబ్బండి జనాలకి ఆలిపోతారు. సంక్రాంతికి మందే ఉంది, మనకు డబ్బులు వస్తున్నాయి, కోట్లు వస్తున్నాయి. మళ్ళీ ఎలక్షన్ మనం చేసుకోవచ్చు. అదే ఆర్పీ ఇప్పుడు బయటకు వచ్చి ఇట్లా జరుగుతుందని చెప్పగలరా? ఎవడండి ఆడెవడండి? ఆడెవడు చెప్పండి. వాడు ఒక గొట్టాయంగా ఆడాడు. అది ఏదో వీళ్ళెవరో వెనకాల ఉండి డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తాడు పాపం. వాడికి అసలు తెలుసా అండి? ఏం జరుగుతుందో చూడగలడు. తెలుసా అసలు వాడికి? అంతేనండి. సీమరాజు ఇక్కడికి వచ్చాడు నిన్న మొన్న, మీకు తెలుసా? సీమరాజు వస్తాడండి. ఆడు పోరం పోగొడాడు. వాడికి దమ్ము ఉంటే ఆ టీడీపీ కూడా వేసుకుని మాట్లాడాలి. వైసీపీ కూడా వేసుకుంటాడు. ఎందుకంటే వాడు చెప్తే ఎవడు విండ కదా. ఎందుకంటే వైసీపీ అభిమానులు ఎక్కువ. జనాలకి ఎలా వెళ్ళాలి, జనాలకి ఎలా వినపడాలనే ఉద్దేశంతో ఏం చేస్తాడంటే వైసీపీ కూడా వేసుకుంటాడు. ఆ నిజంగా దమ్ము ఉంటే టీడీపీ కూడా వేసుకొని చెప్పమనండి ఓపికనే. ఆడు ఎవడండి? చౌదరి అండి. వాడు రెడ్డి కాదండి. సీమరాజు రెడ్డి కాదండి. ఇక్కడికి వచ్చాడు. బిల్డింగ్ ఏం లేదని మొన్న ఈ పిల్లర్లు చూపించి తుప్పటిపోయిన ఇనప సామానం చూపించి ఏం కట్టలేదు జగన్ అంటాడు. రండి సార్, ఇప్పుడు మీరు వచ్చినా పక్కకి వెళ్తే అయ్యే ఉంటాయండి. అసలు బిల్డింగ్ చూపించాలి. బిల్డింగ్ చూపించుకుంటే పక్కకి వెళ్తే పోడు రాయలు కాకపోతే ఏముంటాయి? ఇప్పుడు ఒరిజినల్ ప్లేస్లోకి వచ్చి కట్టిన బిల్డింగ్ కరెక్ట్గా చూస్తే కనిపిస్తాయి ఎవరికైనా. మనం ఇది లేదు అని చెప్పడానికి ప్రయత్నించాలి. ఏం చేస్తారో ఏ పడుకుల దగ్గరికి వెళ్తారో అది కాదని చెప్తారు. అంతేనండి. ఇంకోటి ఏంటంటే దీని ద్వారా తెలియదు ఏంటంటే మా లోకల్ నాయకులకైనా సరే, బాబు మీకు చేతులకు దండం పెడుతున్నాం, మీ పార్టీలు మీరు మోసుకోండి. ఇలాంటి ఒక మెడికల్ కాలేజ్ అనేది ఎంత అవసరమో, ఒక వైజాగ్లో కేజీహెచ్ ఎంత అవసరమో ఇప్పుడు మనకి ఈ పరిసరంలో ఉన్న మనకి ఈ హాస్పిటల్ మనకి అంత అవసరం. మీరు పీపీపీ అంటున్నారు. అసలు నిజం చెప్పండి, గవర్నమెంట్కి ప్రైవేట్కి తేడా లేదండి. సీట్ల వరకు పక్కన పెట్టండి. ఇంకో విషయం చెప్తున్నాను. ఏమంటే పేదవాడికి డబ్బులు తీసుకోకుండా రేపు ప్రైవేట్ పరం అయితే వైద్యం చేస్తారా? మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరైనా హామీ ఇవ్వగలుగుతారా? మీరే ఇస్తారండి. ఇళ్ళని తిరిగి ఓటీపీలు తీసుకొని కుటుంబానికి 1,50,000 వస్తాయని చెప్పి ఓటీపీలు తీసుకున్నారు సార్ మీరు అందరూ. ఈరోజు నాకు ఎవడు ఆడెవడు కనపడ్డు. ఏ ఇంటికి ఎందుకు ఇచ్చారు చెప్పగలుగుతారా? చెప్పలేరు. దానికి సమాధానం చెప్పలేరు. సార్ మేము ఒకటే కోరుకునేది, కావాలంటే ఈ బిల్డింగ్ల మీద మీ ఫోటోలు వేసుకోండి, మీ రంగులు వేసుకోండి, మీ నాయకుడు ఫోటోలు వేసుకోండి, కానీ బిల్డింగ్ మాత్రం ఆపకండి. దయచేసి దీన్ని ప్రైవేట్ పరం చేయకండి. ప్రైవేట్ పరం చేస్తే ఏమవుతుందంటే మీకు తెలుసు. మీ గుంట్ల మీద చేసుకుని ప్రమాణం చేసి చెప్పండి. ప్రైవేట్ పరానికి గవర్నమెంట్కి తేడా లేదా? రేపు మన సామాన్యులు అందరం ఈ హాస్పిటల్లో మనం చూపించుకోగలమా? ఆ ఫీజులు మనం చెల్లించగలవా? ఇప్పుడు మెడికల్ సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు 50 ప్రైవేట్ చేశారు, మేము 80 చేసాం. ఇది కాదండి మెడికల్ సీట్లు అది పక్కన పెట్టారు. సామాన్యుడు అనేవారికి వైద్యం అందుద్దా ప్రైవేట్ పరంగా వెళ్తే? అసలు ఆ హాస్పిటల్ కాల్ పెట్టగలవా? ఆ డబ్బులు కట్టుకోగలవా? ఒకళ్ళు చేస్తే ఎవరికి మంచి అండి? జగన్మోహన్ రెడ్డి గారు పడుకుంటారా? రేపు మన పరిసర ప్రాంతాలు మనమే కదండి వస్తాం. దయచేసి ఇది దృష్టిలో పెట్టుకుని తప్ప మీ పార్టీ నాయకులు చెప్పారని చెప్పేసి మీరు విచ్చలవాడిగా రోడ్డు మీద వచ్చి విచ్చలవాడిగా మాట్లాడకూడదండి. వాస్తవాలు చెప్పండి సార్. అవసరమైతే మీరు రంగులు వేసుకోండి, మీ నాయకుడు ఫోటో పెట్టుకోండి. దయచేసి ప్రైవేట్ పరం చేయకండి. ఇది కంటిన్యూ చేయండి.